కొన్ని కొన్ని అదృష్టాలు అందరికీ దక్కవు కదా! 60 ఏళ్ళొచ్చినా పుట్టినింటి నుంచి వడిబియ్యం పెట్టే అదృష్టం అయితే మా అత్తగారికి ఇప్పటికీ జరుగుతుంది. నాకు ఈ విషయంలో చాలా బాగా అనిపిస్తదనమాట. ఎవ్రీ 3 ఇయర్స్‌కొకసారి మా అత్త వాళ్ళ పుట్టింటి నుంచి మా అత్తకి వడిబియ్యం పెడతారు. సో, ఈసారి మా తోడికోడలు వాళ్ళ చెల్లెలిది పెళ్లయింది కదా! సో, అక్కడి నుంచి వడిబియ్యం పెట్టారనమాట. ఇది రెండో పుట్టిల్లు అంటే చిన్న అన్న వాళ్ళ ఇల్లనమాట ఇది. మా అత్తయ్యకి. ఆహ్, తమ్ముడిల్లు. సో, అక్కడ పెళ్లయిందనేసి ఆడపిల్లకి ఒడిబియ్యం పెడితే బావుంటుందని చెప్పేసి, ఇక్కడ ఒడిబియ్యం పెడుతున్నారు. సో, ఆ రోజు కూడా వీడియో తీశాను. బావుంటుంది. ఒక గుర్తుగా ఉంటుంది అని చెప్పేసి నేను. ఇక్కడ అందరూ ఇంక ఇంట్లో ఉన్నవాళ్ళు ఒక 9 ఇది కూడా ఆడ్ నంబర్స్ పెడతాం కదా! 5, 9, 11 అలా ఆడ్ నంబర్స్‌లో అందరం పెడుతూ ఉన్నాము. ఇదొచ్చేసి పెళ్లి కూతురిని చేసిన రోజు కాదు, కాదు. మేము పెళ్ళికి వెళ్ళే రోజు పెళ్లి బిఫోర్ డే పెట్టామనమాట. పెళ్లి కూతురిని చేసిన రోజే పెట్టాలనుకున్నాము యాక్చువల్‌గా. కానీ ఆ రోజు లేట్ అయిపోయింది. రాహుకాలం వచ్చేసింది అని చెప్పేసి, ఇంకా ఆ రోజు పెట్టలేదు. మళ్ళీ తర్వాత ఇంకో రోజు పెడదామనేసి, ఇంకా ఇది ఆ రోజు పెళ్ళికి ముందు రోజు బయలుదేరుతాం కదా! ఆ రోజు పెట్టామనమాట. సో, ఇలా ఇక్కడ అందరూ పెడుతూ ఉన్నారు. ఇంకా కౌంట్ 11 వరకు ఏమో పెట్టామనమాట. సో, ఇంకా అన్నీ పెట్టిన తర్వాత ఇలా 3 సార్లు మళ్ళీ ప్లేట్‌లో పెడతారు. అదనమాట. సో, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.